ఈరోజు మీరు చూస్తే నవంబర్ 8వ తేదీన స్టార్ట్ చేసింది డిసెంబర్ 21 వరకు, అంటే దాదాపుగా 43 రోజుల పాదయాత్ర. మీరందరూ చూసుంటారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకి ఇక్కడ బ్లాంబాస్ట్ అయితే ఒక్కడు వచ్చిన దాఖలాలు లేదు. ఆయన్ని జైల్లో పెడితే ఒక్కడు కూడా పాదయాత్ర చేసి ఆయన్ని విడిపించమని అడిగిన దాఖలాలు లేదు. నాకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, నించోలేను, కూర్చోలేను, పడుకోలేని ఏడ్చి బయటకు వచ్చాడే తప్ప ఎక్కడ కూడా నిజం గెలుస్తుందని, గెలవాలని వాళ్ళ ఆవిడ పాదయాత్ర కూడా మానేసిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. అతనికి ప్రజాభిమానం లేదు, పార్టీలో ఉన్న నాయకుల దగ్గర అభిమానం లేదు. ఇక విధి లేని పరిస్థితుల్లో భయపడి మేనేజ్మెంట్ చేస్తాడు కదా వ్యవస్థల్ని, దానికి భయపడే కొంతమంది ఉన్నారు తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ఇంటలెక్చువల్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు జగనన్నని ఈరోజు ఎలా అభిమానిస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలు జగనన్నని అభిమానిస్తున్నారు కాబట్టే 2019 నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా అందరూ జగనన్నకు అండగా నిలబడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అయినా కూడా ప్రజల్ని అభిమానించి సొంత బిడ్డలుగా చూసుకొని వారికి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూస్తే అదే కుప్పంలో మీరు చూస్తే మున్సిపాలిటీ కానీ లోకల్ బాడీ అన్నీ మనం గెలిచామంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ప్రతిఫలాలు వాళ్ళు ఆస్వాదిస్తూ కృతజ్ఞతగా జగనన్నకు అండగా నిలబడ్డారు కాబట్టి. అందుకే మీరు ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా 2 చోట్ల నిలవాలి అని సర్వేలు చేసుకుంటున్నాడు అంటేనే ఆయనకి ఓడిపోతానన్న భయం ఎలా పట్టుకుందో మనం చూడాలి. అండ్ ఈరోజు మీరు చూస్తే పత్రికల్లో పచ్చ ఛానళ్ళల్లో వాళ్ళకి సీట్ లేదు, వీళ్ళకి సీట్ లేదు అంటారు. వాళ్ళకి వీళ్ళకి సీట్ లేదని పుల్లలు పెట్టి వాళ్ళు ఏదైనా గొడవలు పడి రాజీనామా చేస్తే మీ పార్టీలో చేర్చుకొని సీట్లు ఇద్దామన్న ఒక కక్కుర్తి తప్ప మీకు ఏమైనా ఉందని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి ఇద్దరికి క్యాండిడేట్లు లేరు. జోగి రాసుకుంటే బూడిద, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరికొకరు రాసుకోవటం తప్ప ఏమీ లేదు. ఈరోజు పచ్చ ఛానల్కి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడు ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీర్చడమే కాకుండా దేశంలోనే బెస్ట్ 5 స్టేట్స్లో బెస్ట్ సీఎంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన పరిపాలన విధానం ఎలా ఉందో ఈరోజు అందరికీ తెలుసు. అలాంటి జగనన్న ఫోటో ఉంటే చాలు, ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఏ ఎంపీ క్యాండిడేట్ అయినా 100% 2024లో గెలవబోతున్నారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని వదిలిపోవాలనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా ఎవరైనా వదిలి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు నిజంగా స్వార్థపరులైనా ఉండాలి, లేదా దురదృష్టవంతులైనా ఉండాలి తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే 2019 తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, ఈ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, ఏ విధంగా వారికి ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఇలా వాళ్ళని ఎక్కడికక్కడ అకామిడేట్ చేస్తూ ఎవరి గౌరవాన్ని కూడా తగ్గించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్న విధానం మనమందరం